ఇంకా కూడా వైకాపా సూపర్ 6ని అద్భుతంగా అమలు చేసి ఇంటింటికి ప్రతి నెల ఈరోజు గర్వంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మేము శాసనసభ్యులందరం కూడా ఇంటికి వస్తుంటే అది చేయలేదు ఇది చేయలేదని చెప్పి కుట్రపూరితమైన మాటలు మాట్లాడుతూ రాజకీయాలు చేసుకుంటూ డ్రామాలు ఆడుతున్నారు. శాసనసభకు రారు, సమస్యలు ఏదైనా చెప్పి చర్చిద్దామంటే బయట కూర్చొని తప్పుడు డ్రామాలు ఆడడం, తప్పుడు మాటలు విషప్రచారం చేయడం తప్ప ఇంకా చేసేదంటూ ఏమీ లేదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు కుదించిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయని పనులన్నీ కూడా చెప్పిన హామీలు చేసుకుంటూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోతా ఉంటే మళ్ళీ మేము వస్తే రపరప అంటారు. పాదయాత్ర చేసి మళ్ళీ మీరు చేసిన పాపాలే మళ్ళీ చేస్తారా, అదే చెబుతారా అని అడిగితే దానికి సమాధానం లేదు. ఈరోజు డ్రామాలు ఆడుకుంటూ ఏదో నష్టం చేసేసారని చెప్తున్నారు. ఈరోజు మీరే చూస్తున్నారు, మీడియా మిత్రులందరూ నాతో నడుస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వార్డులో పోయినప్పుడు పెన్షన్లు ఏ తీరుగు వస్తున్నాయి, ఎక్కడ ఎంత కరెక్ట్గా ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు అద్భుతంగా తీసుకొని ఈ పథకమే కాదు, తల్లికి వందనం కావచ్చు, స్త్రీశక్తి కింద బస్సు ఉచితంగా కావచ్చు, అదే రకంగా ఈ దీపం పథకం కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, ఈ రకంగా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం.